అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. ఇన్నాళ్ళకి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానని మీకు అనిపించవచ్చు. ఎక్కువ మంది చూస్తున్నారు, వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. చాలామందికి కొత్తగా చూసేవాళ్ళు అవనివ్వండి, లేదంటే వీడియోస్ కంప్లీట్గా చూడకుండా ఊరికే డౌట్స్ అడిగేవాళ్ళు కానివ్వండి, లేదంటే వేరే ఎవరో చెప్తే వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాలు ఉంటున్నారు. సో ఎవరికి వాళ్ళు ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి వీడియో చేసి దానికి రిప్లై ఇవ్వలేక అయిపోతుంది నా పని. అందుకని వీడియో చేసి పెడదాము అనేసి పెడుతున్నాను. నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే త్రూ ఇన్స్టాగ్రామేనండి. అది కూడా నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఉంటుంది. సో మీరు అక్కడైతే మెసేజ్ చేయొచ్చు. నాకు ఇంకా వేరే ఎలాంటి ఇన్స్టాగ్రామ్లో లేవు. ఎక్కువ మంది మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారంటే, సో అసలు ఆ పేరుతో నాకైతే లేదు. నేను నార్మల్గా కుకింగ్ ఛానల్ కోసం పెట్టుకున్న ఇన్స్టాగ్రామ్ అనమాట అది. సో ఆ ఇన్స్టాగ్రామే యూజ్ చేస్తున్నాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే డౌట్స్ అయితే ఫ్రీగానే క్లారిఫై చేస్తాను. మీరు అక్కడ డౌట్స్ అయితే మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ రిప్లైస్ రాకపోయినా కూడా, యూట్యూబ్లో రిప్లైస్ రాకపోయినా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్లో రోజు డౌట్స్ అడిగే వాళ్ళు కూడా ఇక్కడ మెసేజ్లు పెడతా ఉంటారు. అదంత ఈజీ కాదు కామెంట్స్లో రిప్లై ఇవ్వడం అన్ని కామెంట్స్కి. అదేమంటే మీరు అక్కడే ఫాస్ట్గా రిప్లై ఇస్తారేమోనని అనుకుంటారు. నేను ఇన్స్టాగ్రామ్లోనే ఫాస్ట్గా రిప్లై ఇస్తాను. ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది. ఫోన్ ఏదన్నా మెసేజ్ వస్తే ఒకవేళ ఖాళీ ఉండే టైము ఉండదు. ఒకవేళ కూర్చున్నా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసి రిప్లైస్ ఇస్తాం. బట్ కామెంట్స్ అంత ఈజీగా ఉండదు. అన్ని కామెంట్స్, మళ్ళీ ఎన్ని కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అసలు రిప్లై ఇవ్వాలన్నా కూడా నాకు కుదరట్లేదు అది. అండ్ ఇంకోటి, కొంతమంది ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఫోన్ నెంబర్ అనేది నేను ఇవ్వను. ఎందుకంటే నేను ఇదంతా చేస్తున్నది ప్రొఫెషనల్గా. సో ఇప్పుడు నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, పర్సనల్కి ప్రొఫెషనల్కి తేడా ఉండదు. అసలు నాకు లైఫే ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. ఎంతసేపు ఆ కాల్స్ మాట్లాడుకుంటూ అదే సరిపోతుంది. ఇప్పటికే అయిపోతుంది, అట్లాగే అవుతుంది మెసేజ్ల ద్వారా. ఎక్కువ మంది ఏమంటారు, కాల్స్ మాట్లాడితే ఫాస్ట్గా కాదు కదా, అసలు అవ్వదు. మొన్న ఒక కాల్ అని చెప్పి వాళ్ళకి ఏదో నేను చెప్పాల్సింది ఉండి ఛానల్ చెక్ చేసినప్పుడు, అంటే ఊరికి మెసేజ్ల్లో అవ్వట్లా. అందుకని కాల్ చేస్తే కరెక్ట్గా అర్ధరాత్రి కాడు ఇదంతా జరిగింది. 1 hour 36 minutes పట్టింది మాట్లాడడానికి. అంత ఈజీగా ఏమి ఉండదు. ఒక్కొక్క కాల్ అంతసేపు పెట్టుకుంటే అసలు నాకు ఇంకా లైఫ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అసలు. నేను అందుకే కాల్స్ అనేది అసలు మాట్లాడను. ఒకవేళ కాల్ చేసినా కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయమని చెప్తాను. ఆ కాల్ మీ ఫర్ యాప్లో ఏంటంటే అమౌంట్ ఉంటుంది కాబట్టి టైం అయిపోగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో ఇందులో మనం నార్మల్ కాల్స్లో కట్ చేయలేము కదా అట్లాగా. సో నేను బిజీగా ఉన్నానని కూడా నేను చెప్పలేను. అలా ఉంటుంది అనమాట నా సిచ్యువేషన్. సో నేను అందుకే కాల్స్ అనేది అసలు ఏది కూడా తీసుకొని రిలేటెడ్గా. సో మీరు ఏదున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఎక్కువ మంది 2 minutes చాలు మా ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి, జస్ట్ 2 minutes మాట్లాడితే చాలు అనేసి అంటారు. 2 minutes కాదు కదా, 2 hours పడుతుంది. అది మీరు 2 minutes అయితే ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ పెట్టినా సరిపోతుంది. యాక్చువల్గా అదంత పెద్ద ఇష్యూ కూడా అయ్యి ఉండదు. అట్లా 2 minutes మాట్లాడాలి అనుకునేవాళ్ళు. ఏదున్నా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను బోల్డ్ అన్ని ఇష్యూస్ కానివ్వండి, కొన్ని నేనేం చేయకుండా ఊరికే జస్ట్ చెప్తే వాళ్ళే రిజాల్వ్ చేసుకునేటట్లుగా కూడా ఉంటాయి. సో వాళ్ళు చేసుకుంటానంటే చెప్తాను, అదేం ప్రాబ్లం ఏం కాదు. నేనే చేస్తాను అనేసి నేనేం చెప్పను, అంటే మనీ తీసుకుని కదా చేసేది. సో నేను ఒకవేళ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే ప్రాసెస్ చెప్తాను, వాళ్ళైనా చేసుకుంటారు. అండ్ అసలు మొత్తం కంప్లీట్గా వీడియోసే ఉన్నాయి అసలు నా ఛానల్లో. సో అది మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్లు కానివ్వండి, లేదంటే రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కానివ్వండి, చేయించుకోవటానికి కానివ్వండి, ఏదైనా మీరు త్రూ ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ ప్రాసెస్ ఉన్నా నేను త్రూ ఇన్స్టాగ్రామే చేస్తాను. అండ్ పెయిడ్ సర్వీస్ ఏదైనా కూడా, డౌట్స్ అయితే అమౌంట్ ఏం కాదు, కానీ ఏదన్నా లైక్ మీ ఛానల్ గురించి నేను ఏదన్నా టైం స్పెండ్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా పెయిడ్ సర్వీసే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏమంత ఈజీగా ఉండదు. నాకేం టీము లేదు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే చూసుకోవాలి ఇదంతా కూడా. అండ్ కొంతమంది ఎట్లా ఉంటారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఏంటంటే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఏమైందంటే, మొన్న ఒకళ్ళు డౌట్ ఉంటే మామూలుగా మెసేజ్లే పెడతా ఉంటారు ఎక్కువ శాతం. నాకైతే వేరే వాళ్ళకైతే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేస్తారు, కానీ నాకైతే మెసేజెస్ అనమాట. ఎందుకంటే నేను ఫ్రీగా రిప్లై ఇస్తాను కదా. అఫ్కోర్స్ నేను అదే ప్రిఫర్ చేస్తాను కాల్ కంటే. ఎందుకంటే ఆ కాల్లో అట్లా డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఆ టెన్షన్లో కొంతమంది మాకేం పర్లేదు మాట్లాడమంటారు. కొంతమందికి ఏంటంటే ఊరికే అట్లా అయిపోతుంటే నాకే నచ్చదు అట్లాగా. అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్తాను. ఎట్లా ఎక్కువసేపు మాట్లాడుతుంటే కనుక వాళ్ళు సరే నార్మల్గా మెసేజెస్ పెడుతున్నారు, డైలీ అడుగుతూనే ఉంటారు, ఏదో ఒక డౌట్ చెప్తూనే ఉంటాను. అయితే ఒకరోజు కాల్ మాట్లాడాలి అంటే, మీరు కాలే మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి అనేసి చెప్పాను అనమాట. అసలు అది ఏం యాప్ మేడం, నాకు అసలు తెలీదు అని చెప్పారు. అదే వాళ్ళు ముందు చాట్లో చూస్తే సేమ్ అదే వాళ్ళు వేరే ఎవరికో ఇదివరకు కాల్ చేసాము కాల్ మీ ఫర్ యాప్లో,
ఇంతసేపు హోల్డ్లో పెట్టారు మమ్మల్ని, కానీ ఇష్యూ మాత్రం రిజాల్వ్ అవ్వలేదు అని చెప్పారు. మరి అప్పుడు వాళ్ళకి చేయడానికి కాల్ చేయడానికి ఇది తెలిసింది, ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు? సో ఇలా కూడా ఉన్నారనమాట జనాలు. వేరే వాళ్ళు చెప్పడం కూడా కాదు, వాళ్ళే చెప్పారు నాకు. ఆ చాట్లోనే ఉంది పైన, నేను చూశాను. అప్పుడు నేను చూసి అనుకున్నా, ఇదేంటి మొన్నే కదా వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలా హోల్డ్లో పెట్టారు, ఇంత అమౌంట్ అయిందని కూడా చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇట్లా చెప్తున్నారు అనుకున్నా. అడగొచ్చు, నేను అడిగితే ఇప్పుడు వాళ్ళని తక్కువ చేసినట్లు, వాళ్ళని ఏదో ఇది చేసినట్లు అవుతుంది. సర్లే పోతే పోనీ, ఎవరిది వాళ్ళకి తెలియదా ఏంటి అనేసి అనుకున్నాను అనమాట. సో అలా ఉన్నారనమాట జనాలు. అంటే ఇప్పుడు నేను ఎవరినని నమ్మగలను చెప్పండి? ఇప్పుడు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు. సో అది ఏమైపోతుందంటే, నాకు నిజంగా మనుషులు ఎట్లా ఉంటారు అనేది, ఇప్పుడు నేనైనా నార్మల్ హోమ్ మేకర్స్ లాగా ఇద్దరికి ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఏం తెలిసేది కాదు. వేరే వాళ్ళ సిచ్యువేషన్లో నేనున్నా కూడా అట్లాగే ఆలోచిస్తాను. ఏది నేను ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఛానల్ చెక్కింగ్ అయినా దేనికైనా. లేడీస్ అయితే ఎక్కువ శాతం అట్లాగే ఉన్నారు. అంటే వీళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలి అమౌంట్ అన్నట్లే ఆలోచిస్తున్నారు తప్ప, వాళ్ళు మన కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఎవరికీ ఆలోచన ఉండట్లేదు అసలు. ఇప్పుడు మొన్న రీయూజ్డ్ బారిన పడకండి, ఛానల్ చెక్ చేయించుకోండి అని చెప్పాను, ఒక వీడియో చేశాను కదా. సో అసలు ఆ వీడియోస్ చేసిన రోజే కాదు, ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా రోజుకి కనీసం ఒక 40-50 మంది అన్నా వచ్చారు. 40 నుంచి 50 మంది ఛానల్ చెక్ చేయించుకోవడానికి. కానీ అందరికీ ఫ్రీగానే కావాలి, ఎవరు పే చేయరు. ఇంతమంది అందరికీ రిప్లై ఇవ్వాల్సిందే. ఈ 40-50 మంది ఎవరైతే ఉన్నారో మొత్తం అందరికీ రిప్లై ఇవ్వాల్సిందే. ఆ నలుగురిలో ఛానల్ చెక్ చేయించుకునేది ఎంతమంది? 3-4. ఆ 3-4 కూడా డౌటే ఒక రకంగా చెప్పాలంటే. సో అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. మీకు ఎలా ఉంటుందంటే, ఎందుకు చెక్ చేయరు అన్నట్లు ఉంటుంది మీకు. ఇవన్నీ మీకు ఏదో కంప్లైంట్స్ కింద ఉంటాయి, కానీ అది పడే వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఎంత వర్క్ ఉంటుందంటే, ఇప్పుడు ఇంటి పని అవనివ్వండి, ఏదైనా సరే బోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది నాకు. ఇంట్లో పని అవనివ్వండి, ఇప్పుడు అన్నీ చూసుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు కదా. సో అందులో మాది జాయింట్ ఫ్యామిలీ. సో ఆ ఇదిలో కూడా అందరూ అసలు మొన్న నైట్ అయితే అందరూ బయట కూర్చుని చక్కగా చిట్ చాట్ చేసుకుంటుంటే, నేను మాత్రం రూమ్లో కూర్చుని వర్క్ చేసుకోవాల్సి వచ్చింది. వేరే వాళ్ళకి అదే ఈ రీయూజ్డ్ ఇష్యూస్ ఇదంతానే. కోర్స్ డబ్బులు వస్తున్నాయి కాబట్టే చేయగలుగుతున్నాను. లేదంటే ఫ్రీ సర్వీసులు పెట్టుకుని ఫ్యామిలీని వదిలేసి ఇంత ఫ్రీ సర్వీస్ చేసి నా హెల్త్ పాడు చేసుకుని ఏం విషయమే ఉండదు కదా. సో నేను ఏది ఉన్నా సరే డౌట్స్ క్లారిఫికేషన్ ఎన్నైనా చేస్తాను. కానీ ఏదన్నా ఒక సర్వీస్ చేయాలి అంటే అది మాత్రం పెయిడ్ సర్వీసే అయి ఉంటుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో కూడా. అండ్ మొన్న ఛానల్ చెక్ చేయించుకోండి అన్న వీడియో కింద ఒకళ్ళు కామెంట్ రాశారు. అంటే మన మైండ్ ఎలా ఉందో అలాగే అర్థమవుతుంది అనేసి నాకు అర్థమైంది. అప్పుడు నేను ఒక కమర్షియల్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, దాన్ని కూడా టెక్ ఛానల్స్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలా అనేసి కామెంట్ పెట్టారు. కమర్షియల్ ఛానల్ అంటే ఏంటి అని అడిగి 12 days అయింది, ఇప్పటివరకు రిప్లై లేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ మెసేజ్ కావాలని వెటకారంగా పెట్టిన కామెంట్ అనమాట అది. కానీ నేను ఒక్క విషయం చెప్పాలి అంటే, నేను ఆ వీడియో పెట్టడం ఎంత మంచిదైంది, నేను అది నెగిటివ్గా తీసుకుంటారో అని అనుకున్నా. కానీ 99.9% మంది చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఆ వీడియోని. అది తీసుకున్న తర్వాత నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, నేను అసలు ఆ వీడియో చేయడం ఎంత మంచిదైందంటే, అదే రోజు 3 ఛానల్స్ వైలేషన్స్ వచ్చే ఛానల్స్ని కాపాడినట్టు అయింది ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు లెక్క అయితే మానిటైజేషన్కి అప్లై చేయబోతున్నారు. ఆ రోజు నేను ఆ వీడియో పెట్టడం వల్ల ఛానల్ చెక్కింగ్కి వచ్చారు. అవన్నీ కూడా అనవసరమైన షార్ట్స్ అవన్నీ డిలీట్ చేసి మానిటైజేషన్కి అప్లై చేస్తే మానిటైజేషన్ కూడా అయ్యింది. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు కదా నాకు ఇట్లా అయ్యింది మానిటైజేషన్ అని చెప్పి. అది అయినప్పుడు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను, అంటే ఈ డెసిషన్ తీసుకుని మంచి పనే చేశాను ఈ వీడియో చేసి అనేసి అనిపించింది. లేకపోతే 3 ఛానల్స్ ఇప్పుడు వాళ్ళు రీయూజ్డ్ వచ్చి నా దగ్గరికి వచ్చారనుకోండి, అప్పుడు ఇంకెక్కువ అమౌంట్ అయ్యేది. ఇప్పుడు నేను ఇదంతా ఏం చెప్పకుండా రీయూజ్డ్ వచ్చిన తర్వాతే అమౌంట్ తీసుకుని చేయొచ్చు కదా. సో నా మెంటాలిటీ అయితే అది కాదు. సో ముందు వస్తే ఏంటంటే అమౌంట్ తక్కువతో అయిపోతుంది అండ్ మొత్తం క్లారిటీ వస్తుంది. అండ్ వీటిల్లో కూడా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయిలేండి. ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పాను, సేమ్ అదే జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇష్యూ రాలేదు కాబట్టి వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు, అది రాంగ్ అయినా కూడా తీసుకోలేకపోతున్నారు అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి రీయూజ్ వచ్చిన తర్వాతే మనం ఏం చెప్పినా అర్థమవుద్ది అనేది నాకు అర్థమైంది. అది మనిషిని బట్టి ఉంటుందిలేండి. ఇప్పుడు ఏ మనిషి మన చేతుకున్న వేళ్ళే 5 వేళ్ళే ఒక రకంగా ఉండవు. సో ఇంకా మనుషులందరూ ఒకే విధంగా ఎలా ఉంటారులే కానీ. సో అట్లా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అది అర్థం కాకుండా అలాగే అప్లై చేసి రీయూజ్ వచ్చి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ వాళ్ళ ఇష్టం లేండి. కానీ అసలు నేను జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆ రోజు ఆ వీడియో చేయడం అంత మంచిదైందనమాట. అండ్ కొంతమంది ఏంటంటే తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఎట్లాగా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రీయూజ్డ్ వచ్చిన తర్వాత నేను లింక్ పెట్టమంటాను మామూలుగా. ఎందుకంటే ఇదివరకు ఎట్లా చేసేదాన్ని అంటే ఇష్యూ రిజాల్వ్ చేసేస్తానని చెప్పేసి అమౌంట్ తీసుకుని ఫస్ట్ అట్లా చేసేసేదాన్ని. తర్వాత ఏమర్థమవుతుందంటే అది కొన్ని ఛానల్స్ అవ్వవు మానిటైజేషన్. అలాంటప్పుడు అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుంది నాకు. ఈ సోదంతా ఎందుకు అని చెప్పి నేనేం చేశానంటే ముందు వీడియో లింక్ ఈ ఎర్న్ ఆప్షన్లో లింక్ పెట్టమంటున్నాను. పెట్టి అవన్నీ కరెక్ట్గా ఉంది, కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది అంటేనే నేను వాళ్ళకి మొత్తం ఇది నేను చేసే ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, మీకు ఓపిక ఉంది అంటే ఓకే చేద్దాము, నేను మొత్తం కంప్లీట్గా గైడ్ చేస్తాను అనేసి చెప్తున్నాను. వాళ్ళకి ఇష్టమైతే పే చేస్తారు, లేదంటే వెళ్ళిపోతారు. అదంతా ఓకే. పే చేయలేని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకి ఇది కూడా ఉండదు. తర్వాత ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక వీడియో లింక్ పెడతారు వాళ్ళ ఛానల్లో ఉన్న ఒక వీడియో లింక్ పెట్టి, అంటే ఎక్కువ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఛానల్లో అలాంటి వీడియో లింక్ ఒకటి పెట్టి ఇలాంటి వీడియోస్ చేయొచ్చు, ఇలాంటి వీడియోస్ రీయూజ్డ్ అవుతుందా అని అడుగుతారు. సరే ఒకటి చెప్పామనుకోండి, మళ్ళీ వెంటనే అడగరు. వెంటనే అడిగితే తెలిసిపోతుంది కదా, ఒక 3 రోజుల తర్వాత ఇలాంటి వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నేను ఛానల్ చెక్ చేస్తుంటేనే ఫోన్ ఎంతలాగా హ్యాంగ్ అయిపోతుంది అసలు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూడడము, అన్ని ఛానల్స్ చూడడము ఇదేం అంత ఈజీ ఏం కాదు. అక్కడ చూస్తే ఇక్కడ చెప్పడము అవన్నీ అంత ఈజీగా ఏమి ఉండదు. 2 ఫోన్లు ఉన్నాయి, 2 హ్యాంగ్ అయిపోతున్నాయి మొత్తం. అవి మాత్రం ఎంతని భరిస్తాయి అసలు. ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంకో ఫోన్లో చూడడం ఇట్లా అయిపోతుంది అనమాట. ఎంతసేపు లింకులు పెట్టి ఎవరికి వాళ్ళ సైడ్ నుంచే చూసుకుంటారు తప్ప ఎదుటి మనిషి సంగతి అసలు ఆలోచనే లేదు అసలు. అక్కడికి నేను చాలా వరకు ఈ ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం కూడా చాలా మంచిదే ఒక రకంగా. ఇదిగో ఇప్పుడు నేను ఇట్లా వీడియో చేస్తున్నాను, కాల్ మీ ఫర్ యాప్లో కాల్స్ వస్తూనే ఉన్నాయి వరుసగా. ఇప్పటికే 3 times కాల్ చేస్తే కట్ చేశాను అనమాట. సో ఈ కాల్స్ అంటే ఓకే, సరే వాళ్ళు అంత బాధ్యతగా కాల్ చేస్తున్నారు, డబ్బులు పెట్టుకోవడం అంటే వాళ్ళకి నిజంగా ఏదో అవసరం ఉండే చేస్తున్నారు. ఇంకోసారి చేస్తే కనుక కాల్ లిఫ్ట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను, కాసేపు ఆగి చేయమని చెప్పి. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు ఎవరైతే చేస్తారో ఊరికే జస్ట్ టైంపాస్ కోసం చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ మంచి డౌట్స్ అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టైంపాస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే ఊరికే అయితే పెడదాము అన్నట్లుగా. సో ఛానల్ అంటే బాధ్యతగా ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వాలి, అదే నాకు కావాల్సింది. ఊరికే ఏదో వచ్చాంలే. ఇప్పుడు 60 మంది అడిగారని చెప్పాను కదా, అఫ్కోర్స్ అందరూ అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. అది తక్కువ అమౌంట్ అయినా కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. వాళ్ళనైతే నేనేం తప్పు పట్టట్లేదు, వాళ్ళని అసలు తప్పు పట్టడం కాదు ఇక్కడ. కొంతమంది సంగతి మాత్రమే చెప్తున్నాను అనమాట. అఫ్కోర్స్ నేను అందరికీ రిప్లై ఇవ్వాలి, అది ఎవరైనా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక్కొక్కసారి నేను మనిషినే కదా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి రిప్లై అంటే అది చదివి విని ఆలోచించి ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇవ్వను కొన్ని మెసేజెస్కి. అది కూడా ఎప్పుడంటే వాళ్ళు పదే అదే క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతుంటే చిరాకు వస్తుంది నిజంగా. ఒకవేళ నేను ఖాళీగా ఉండి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా ఇస్తాను, అప్పుడు కూడా ఎంత విసుగొచ్చినా కూడా ఇస్తాను. నేను మనిషినే కదా, నాకు విసుగొస్తుంది కదా. అవన్నీ కొంచెం అర్థం చేసుకోవాలని మెసేజ్ పెట్టి అసలు ఆగరు ఇమీడియట్గా. ఇప్పుడు వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మెసేజ్ పెట్టారనుకోండి, నా పని కూడా అయిపోయి నేను ఇమీడియట్గా రెస్పాన్స్ అయిపోవాలన్నమాట. నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, ఇక్కడ నాకు పనులు ఉంటాయి కదా. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను, ఈ టైంలో అసలు ఏం మెసేజెస్ రిప్లై ఇవ్వలేను, ఆగరు. ఇప్పుడు ఎన్ని ప్లీజ్ రిప్లైలు ఉంటాయో అక్కడ. అంటే ఆగలేరు అనమాట, మెసేజ్ పెట్టి వెయిట్ చేయలేరు, రిప్లై వచ్చేసేయాలి అంతే ఇమీడియట్గా. మీరు మెసేజ్ పెట్టినా సరే కొంతసేపు ఆగండి, ఖచ్చితంగా నా నుంచి రిప్లై అయితే వస్తుంది. అండ్ ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ రిప్లై రాకపోతే కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫ్రీగానే ఇస్తాను రిప్లై. డౌట్స్కి అమౌంట్ ఏం తీసుకోను. అంతేగాని వీడియో లింక్ పెట్టి ఇది చూడండి అంటే అవ్వదు. ఎందుకంటే నా ఫోన్ హ్యాంగ్ అయిపోయి చచ్చిపోతుంది అసలు నిజంగా. అది మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ లేదా కాల్ మీ ఫర్ యాప్లోనే కాంటాక్ట్ అవ్వచ్చు. అది అండ్ ఇంకోటి మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు ఒకళ్ళు, ఏమనంటే ఇది మీ ఛానల్లో నేను కామెంట్ రాశాను, పిన్ రాలేదో ఏదో మానిటైజేషన్ ప్రాసెస్ గురించో ఏదో, మేము హెల్ప్ చేస్తాము ఆ ప్రాసెస్కి అని చెప్పి ఆవిడ వాట్సాప్కి డైరెక్ట్గా మెసేజ్ పెట్టారంట నేను పెట్టినట్లుగా. నాకు అసలు ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు, మీ వీడియో చూసాను ఇంతకుముందు, మీరు ఎవరికి నెంబర్ ఇవ్వనని చెప్పారు, కానీ మీరే నాకు ఎందుకు మెసేజ్ చేశారని డౌట్ వచ్చి మీకు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనేసి చెప్పారు. చెప్తే నేను కాదు అసలు అది, నాకు అసలు ఏ ఫోన్ నెంబర్ లేదు, నా అంతటి నేను ఎందుకు నాకు ఉన్న టైం లేక నేను చేస్తుంటే ఇంకా నా అంతటి నేను ఎందుకు మెసేజ్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఇక్కడే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. ఎప్పుడైనా సరే మీరు అక్కడే మెసేజ్ చేయొచ్చు, నా అంతటి నేనైతే మెసేజ్ చేయను. అది